నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? ప్రసాద్ అండి నా పేరు. ఏం చేస్తుంటారు? నేను ఒక రైతండి, ఫార్మర్ అండి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రైతు పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులకి ఇచ్చే సబ్సిడీలు ఏమీ లేవండి. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీలో మాకు పైపులు ఇచ్చేవారు, తర్వాత బరకాలు ఇచ్చేవారండి, ఇంకా చాలా ఉండేయండి. అన్ని రకాల ఏ రకమైన సబ్సిడీ లేదండి. తర్వాత డిఏపి బస్తా కానీ ఇవాళ ఏ కాంప్లెక్స్ ఎరువులు ఏదైనా సరే ప్రతిదీ కూడా 2000కి దగ్గరలో ఉందండి. అంతకుముందు 1000-1200 ఉన్నది, ఇవాళ 1800-1900 ఉందండి. నెక్స్ట్ ఏదైనా మాకు పంట నష్టం వచ్చేదండి, ఒక తుఫాను వచ్చినప్పుడు ఇంకోటో జరిగినప్పుడు. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తుఫాన్లు వచ్చినప్పుడు ఏమీ నష్టపరిహారం రాలేదు. తర్వాత పండించిన దానికి గిట్టుబాటు ధర కూడా లేదండి. రైతు పరిస్థితి అయితే అగమ్యగోచరంగా ఉందండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో, ప్రస్తుత గవర్నమెంట్లో పెట్టుబడి ఎక్కువైపోతుందండి. చివరికి వచ్చేసరికి గిట్టుబాటు లేక రైతుకేమీ మిగిలే పరిస్థితి లేదండి. అదేవిధంగా సార్, జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి ముందు ఆయన ఇచ్చిన హామీలోని మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. మద్యపాన నిషేధం చేయకపోగా కల్తీ మద్యాన్ని అమ్మడం, ఆ మద్యం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవడం. మీ జంగారెడ్డిగూడెంలో చాలామంది, ఒక 25 మంది 30 మంది వరకు కల్తీ సారా తాగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మీ ఊర్లో ఉన్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటండి? 27 మంది చనిపోయారండి అప్పుడు, కల్తీ సారా తాగి చనిపోతే. తర్వాత వాళ్ళని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరండి. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు వచ్చి అప్పుడు వాళ్ళకి లక్ష రూపాయలు పార్టీ నుంచి అందజేయడం జరిగిందండి. ఇప్పుడు కూడా ఈ మద్యం విషయంలో చాలామంది మేము చూస్తుండగానే ఈ మందు తాగిన వాళ్ళు చాలామంది చనిపోవడం జరుగుతుందండి. అంటే మామూలుగా ఉంటున్నారు, సడన్గా ఏదో జరుగుతుంది, చచ్చిపోతున్నారండి. తాగేవాళ్ళు చెప్తున్నారండి, పిచ్చి మంది అని చెప్పి ప్రతి నోట అంటే వినపడుతుందండి. అంతకుముందు తక్కువ రేట్ అయినా సరే మద్యం మంచిది దొరికేది. ఇప్పుడు రేట్లు ఎక్కువ, నాసిరకం మందు అమ్ముతున్నారని చెప్పేసి తాగేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారండి. ఇప్పుడు జనం అందరూ అనుకునే మాట అండి ఇది. పోయినసారి మీరు ఎవరికి ఓటేశారు? పోయినసారి ఒకసారి చూద్దాం అనే ఉద్దేశంలో ఒక ఇంట్లో 4 ఓట్లు ఉంటే 2 అటు 2 ఇటు అలా వేయటం జరిగిందండి. ఈసారి ఓటు ఎవరికి? ఈసారి అసలు 100% కూడా వాళ్ళ ఓటుకి 10,000 ఇచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గెలవడం అనేది కష్టమండి. గతంలో ఏది చేశారు, ఒకసారి చూద్దామని అందరూ అనుకున్నారు, ఒకసారి చూశారండి, ఒక ఛాన్స్ అయిపోయింది. కానీ అనుకున్నంత స్థాయిలో లేదండి పరిపాలన. తండ్రి పరిపాలన చూశారు కాబట్టి ఈయన కూడా ఏదో చేస్తాడని అనుకున్నారు ప్రజలకి. పోలవరం ఆగిపోయిందండి. మాకు రైతులకి రోజు పోలవరం పూర్తయి ఉంటే మాకు పంట దిగుబడి కానీ ఇంకోటి కానీ వాటర్ కానీ బాగుండేదండి. పోలవరం ఆగిపోయింది. నెక్స్ట్ అమరావతి ఆగిపోయిందండి. మా పిల్లల్ని చదివించుకొని డిగ్రీ చదివి ఖాళీగా ఉన్నారండి. అమరావతి ఆగిపోవడం వల్ల ఉద్యోగాలు లేవు. పిల్లలు ఖాళీగా ఉండి వాళ్ళు ఏం చేయాలో తెలియక హైదరాబాద్ వెళ్తుంటే అక్కడ కూడా ఉద్యోగాలు లేవని చెప్పేసి లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మనకి ఇక్కడ వాళ్ళకి ఇక్కడ వీళ్ళు ఏం చేసుకోవాలో తెలవట్లేదు. 10,000కి 15,000కి షాపుల్లో గుమస్తాలుగా చేరటం, ఇదంతా వాళ్ళ చదువుకి విలువ లేదండి. అదండి, అమరావతి పూర్తి అయితే చంద్రబాబు నాయుడు గారు వస్తే అమరావతి పూర్తి చేస్తారో, పోలవరం పూర్తి అవుద్ది అని మేమందరం ప్రజలందరూ కోరుకుంటున్నారండి. ఇవాళ ఆయనే రావాలని అనుకుంటున్నారండి. తెలుగుదేశం గవర్నమెంట్ రావాలని ప్రతి ఒక్కరూ అంటున్నారండి. మరి జగన్మోహన్ రెడ్డి 175కి 170 స్థానాలు వస్తాయంటున్నారు. అది చెప్పుకుంటారండి, ఆయన చెప్తాకేముందండి. 175 అంటే ఇంకా వాళ్ళు ప్రజలందరూ ఓట్లు వేయకుండా వాళ్ళ మట్టుకి వైసీపీ కార్యకర్తలు అలా వేసుకుంటే వస్తాయేమోనండి. ఈ టీడీపీకి జనసేనకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? టీడీపీ జనసేన నేను చెప్పేది కాదండి, ఇది ప్రజలందరూ అనే మాట. 120 నుంచి 130 స్థానాలు వాళ్ళు గెలుస్తారు. టీడీపీ జనసేన పార్టీ కూటమి గెలుస్తుందని చెప్పేసి జనం చెప్పుకుంటున్నారండి. ఇదివరకు ఎలక్షన్ ముందు ఎవరిని అడిగినా సరే ఓసారి చూద్దాం అంటున్నారు, చూస్తే పోలా ఓసారి చూద్దాం అని అన్నారండి అందరూ ఎలక్షన్ ముందుల. ఈసారి ఏమంటున్నారంటే ఈసారి తెలుగుదేశం పార్టీ రాకపోతే తెలంగాణ వెళ్ళిపోవాలి ఇక్కడ జనం అందరూ అని చెప్పేసి జనం అనుకుంటున్నారండి. అలా ఉందండి పరిస్థితి, అలా ఉంది. ఏ విషయంలో నిత్యావసర వనరుల ధరలు ఇవాళ చూసుకుంటే ప్రతిదీ పెరిగిపోయినాయండి. ఏ ఒక్కటే కొన్ని ఇది పెరిగింది ఇది తగ్గిందని లేదు, తగ్గింది ఏది లేదని అన్నీ పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువులు కానీ ఇంకోటి కానీ అన్ని రకాలుగా. ఆర్టీసీ కరెంటు బిల్లు 200 వచ్చేది, 250 కరెంటు బిల్లు వచ్చేది 800-900 వస్తుందండి. 800-900 వస్తుందండి, 250 రూపాయల బిల్లు వచ్చేది ఏమండి. కాబట్టి ఈ ప్రభుత్వం ఉంటే
ఇంకా పెంచేస్తాడు రేట్లు అనే ప్రజలు భయపడుతున్నారండి. ఇంకా ధరలు పెరిగిపోతాయి కాబట్టి ఈ ప్రభుత్వం రాకూడదు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు రాకపోతే ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తు ఉండదనే ప్రజల నోటంట, ప్రతి ఒక్కళ్ళ నోటంట వాళ్ళు చెప్తున్నారండి, ప్రజలు చెప్తున్నారండి. సార్ అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గానికి మీ కాన్స్టిట్యున్సీ నుండే గోపాల్ యాదవ్ గారు ఆశావాదిగా ఉన్నారు. ఆయనపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆ అభిప్రాయం అంటే ఆ, ఆయన గోపాల్ యాదవ్ అంతకుముందు మాగంటి బాబు గారు ఎంపీగా ఒకసారి చేశారండి, మళ్ళీ ఒకసారి ఓడిపోయారు 2019లో. అంటే మేమైతే ఎవరికి ఈసారి చంద్రబాబు నాయుడు జగన్ అలా ఫిక్స్ అయిపోయారండి జనం. పార్టీ అభ్యర్థి ఎవరనేది కాదు, ఓటైతే సైకిల్ గుర్తు మీద గుద్దడానికి సిద్ధంగా ఉన్నారండి జనం అయితే. గోపాల్ యాదవ్ గారి గురించి విన్నామండి, ఆయన యూత్ అని తెలిసింది. ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఆ, ఎవరైనా సరే మాకు ఇబ్బంది లేదండి, ఎవరు నిలబడ్డా సరే. థ్యాంక్ యూ సార్.